రాముడి కళ్యాణంలో పాల్గొన్నాం. రాముడి కళ్యాణపు పప్పన్నం తినకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆ కళ్యాణ భోజనం అందరం చేయవలసింది. ఆ కళ్యాణ భోజనాన్ని మన అందరికీ కూడా అందించినటువంటి వారు మంగళహారతి ఒక్కసారి. మంగళసూత్రహార అమ్మవారిని మంగళసూత్రములలో ఆవాహన చేసి అర్చించుకోబోతూ ఒక 2-3 నిమిషాలలో శీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లం. అయ్యా మీరు మధ్యలో రావాలి, కెమెరా రావాలి. అనుకుంటూ ఉన్నట్ట. ఇంతలో రామచంద్రుడు ఆజానుబాహుడు ఇంత ఎత్తునుంటాడు. చెటుక్కున అమ్మవారి మెడలో మాల వేసేశాక అందరూ అమ్మ ఆనందపడ్డారు, సంతోషించారు, అయిపోయింది అనుకున్నారు.
కానీ అసలు కథ అక్కడ ఆరంభమైంది. సీతా అమ్మవారు రాముడి మెల్లో మాల వేయాలి. సీతా అమ్మవారేమో కాస్త పొట్టి, రాముడేమో ఇంత పొడుగునుండేటువంటి వాడు. ఎక్కడ లేని సిగ్గుమొక్కలన్నీ కూడా స్త్రీమూర్తికి ఆ పెళ్లి గడియలోనే వచ్చి నెత్తిన కూర్చొని ఉంటాయి. పాపం వణికిపోతూ ఉన్నదట అమ్మవారు. ఇలా తల పైకెత్తాలి, తన భర్త రామచంద్రుడు క్రీగంటి చూపులతో చూస్తూ ఉంటాడు అనే భయం ఆయన కళ్ళలో. ఇలా మెడ పైకెత్తి తల పైకెత్తి మాలని ఆయన మెడలో వేయాలి అంటే అమ్మో చలిజ్వరం కాస్తోందట లోపల. సీతామ్మ వారికి భయం వేస్తోంది. పోనీ రామచంద్రుడు ఏమైనా కాస్త భయపడుతూ ఉన్నది పాపం సతీమణి సీత. ఎందుకు పాపం ఇంత భయపడడం, కాస్త మనమే వంగిపోయి మాల వేయించుకుందాము అంటే రామచంద్రుడు అలా చేయగల. ఒకవేళ అమ్మవారు ప్రయత్నించి ఇలా మాల వేద్దామన్నా కూడా ఇలా వెనక్కి వెళ్ళిపోతున్నాడే కానీ మాల వేయించుకోవట్లేదట. మారం చేస్తున్నాడు రామచంద్రుడు. పెద్దవాడికి గుణపాఠాలు చిన్నవాడు చెప్పడానికి మన శాస్త్రాలు ఒప్పుకోతాయి. సరే ఎలాగైనా ఏదో పడి చేయాలనుకున్నాడు. ఒక చిన్న ఉపాయం పన్నాడు. అందరినీ తోసుకుంటూ వచ్చాడు. ఆవేశపరుడు కదా, చాలా ఆవేశం. రాగుపామ అంశ కదా, బుసలు కొడుతూ ఉంటాడు లక్ష్మణస్వామి. అలా బుసలు కొడుతూ అందరినీ తోసుకుంటూ వచ్చి 2 కాళ్ళు పట్టుకున్నట్టు రామచంద్రుడి అన్నా నన్ను క్షమించానండి. ఇప్పుడు క్షమించేది ఏమిటయా లక్ష్మణ, ఏదన్నా ఉంటే తర్వాత చూసుకుందాం. ఇంతమంది ముందర ఇంత పెళ్లి వేడుకలో నా కాళ్ళు పట్టుకుని క్షమించమంటావేమిటి? ఇంతకీ నువ్వేం చేశావు? ఏదన్నా చేసుకున్నా కూడా నేనేం కోప్పను లేవయ్యా అంటే ఆహా కుదరదు, నువ్వు నన్ను క్షమిస్తేనే లేస్తానంటాడు లక్ష్మణ. సరే ఇక తప్పక ప్రాణలేక ఆ లక్ష్మణ స్వామిని లేవతీద్దామని ఇలా వంగాక రామచంద్రుడు అమ్మవారి మెడలో మాల వేసేసింది. ఈ విషయాన్ని ముందే వెళ్ళి చెప్పుకున్నాడు లక్ష్మణస్వామికి. లక్ష్మణస్వామి సీత అమ్మవారికి అమ్మా నేను ఇలా వెళతాను, ఆయన ఎలోగాల కిందకు వంగేలాగా చేస్తాను, మీరు మాల వేయండి అని చెప్పి ఈయన వెళ్ళాడు. అంత వేడుక చేశాడు. చక్కగా మాల మార్పిడి కార్యం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరొక్క మారు మా విద్యార్థులు ఈ నాట్యం చేస్తారు.